ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడినటువంటి గీతావాహిని డిసెంబర్ నెల 1964 సంవత్సరం సనాతన సారథి నుండి. సాయిరామ్. కృష్ణ, నీవు చెప్పేది ప్రతి విషయము వినుటకు హాయిగాను అనుభవించుటకు ఆనందముగాను ఉన్నవి, కానీ ఆచరించ అందరికీ సులభ సాధ్యము కానివైనవి. సమత్వరూపమైనటువంటి యోగము సర్వశక్తిమయులైనటువంటి సాధకులకే కష్టముగా ఉంటే సామాన్యులైనటువంటి మాబుట్టి వాళ్ళకు ఇది సాధ్యమా? సాధన అటుంచి మనసు మాత్రము సామాన్యమైనదా కృష్ణ? అబ్బా, దాని బలము ఏనుగునకు కూడా లేదు. దాని చంచలమా? పుట్టిన ఇల్లు పెట్టిన పేరు దానికే చెల్లును. ఇక దాని శోభ చాలా బలమైనది, గట్టిదైనది. అది పరమ గయ్యాళి, ఎవరికీ చిక్కదు, ఎక్కడా ఉండదు. మూటగట్టిన నీరు పిడిగిడి పట్టిన గాలి వలె పట్ట సాధ్యము కానిదై ఉండును. ఇట్టి మనసుతో అట్టి యుగమును సాధించ వీలగునా? రెండే, గుండు బండ వంటివి. వీటిని కరిగించాలంటే ఎట్టి వారికి నీ సాధ్యము కాదు కృష్ణ. పై మాటలకు భగవంతుడు చిరునవ్వునవి, బావా, మనసు తత్వము చక్కగా గమనించితివి. ఎట్టి అసాధ్యమైన పని అయినను అభ్యాసము తోడను లేక విచారణ తోడనే వైరాగ్యం వలనను దానిని క్రమేణా వశపరుచుకునవచ్చును. అభ్యాసముతో కాని పనులు లోకములో లేవు. ఎట్టి ఘనకార్యములనైనను భగవంతునిపై భారము వహించి ఆత్మవిశ్వాసముతో అభ్యాసము సల్పిన అన్నీ సాధించవచ్చును. కనుక దీక్షతో ఎవడు ఈ యోగమును సాధించునో అట్టివాడు బహుజన్మ పరిపాకమున సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందును. అట్టివారు తపోవంతుల కంటే, జ్ఞానుల కంటే, కర్మనిష్ఠుల కంటే యోగసిద్ధుడు గొప్పవాడు. బావా, నీవు ఇట్టి పవిత్ర స్థానమైనటువంటి యోగి స్థానమును పొందము, దానిని సాధించము. ఇంతేకాదు, దీనికంటే మరొక ఉత్తమ పవిత్ర స్థానం ఒకటి కలదు. అది ఏదైనా, ఎవడు నాయందే చిత్తముంచి శ్రద్ధతో ఎవడు నన్నే ధ్యానించుచుండునో వాడు అందరికంటే శ్రేష్ఠుడు, మహాయోగి. ఈ ధ్యానయోగము జ్ఞానయోగమునకు అంతరంగ సాధనము. ఇది శ్రద్ధాభక్తి పూర్వకమైనప్పుడే ఈ యోగమునకు విలువ కానీ లేకున్నా కొయ్య బొమ్మ వంటిదగును. వీటన్నింటికీ కూడా భగవంతునిపై ప్రేమ గాఢంగా ఉండవలను. అదే భక్తి. ఇటువంటి భక్తి స్థిరముగా కలుగుటకు భగవంతుని గుణగణములు, స్వభావ స్వరూపములు, పరిచయము మొదలగు వాటిని తెలుసుకునవలను. అందుకనే మునుముందు స్వరూప స్వభావములను గురించి నీకు తెలుపుతున్నాను, విను. అనుభవ జ్ఞానముతో కూడినటువంటి శాస్త్ర జ్ఞానము నీకు పూర్తి చెప్పదలంచి తినిగి దీనిని తెలుసుకున్న తర్వాత నీవు తెలుసుకునవలసినటువంటి మరేమీ మిగిలి ఉండదు. ఇట్టి పవిత్ర జ్ఞానసిద్ధికి ప్రయత్నించువాడు ఈ లోకములో వేలాది సాధకులలో ఏ ఒక్కడు మాత్రమే ఉండును. అట్టి ప్రయత్నించు వేలాది సాధకులలో ఏ ఒక్కడో నన్ను పొందుతున్నాడు, అందరూ చెందుటలేదు. కనుక బావా, నాకంటే అధికమైనది మరి ఏ లోకమునను లేదు. దారమునందలి పూసల వలె అన్నీ నాయందే చేరి ఉన్నవి. పంచభూతములు, మనోబుద్ధి, అహంకారములను 8 విధములైనటువంటి ప్రకృతి చేతనే యావత్ సూక్ష్మ జడ ప్రపంచమంతా కూడా నిర్మితమై ఉన్నది. దీనిని అపరా ప్రకృతి అని అంటారు. ఇంతేకాక అపరా ప్రకృతికి అన్యముగా నా ప్రకృతి వేరు ఒకటి ఉన్నది, దాన్నే పరాప్రకృతి అంటారు. ఇది జడ ప్రకృతి కాక చైతన్యమైన జీవరూపంలో ఉండును. అసలు ఈ జగత్తంతయు దానిని ధరించి ఉన్నది అపరా ప్రకృతి. జడమైనది పరాప్రకృతి, చైతన్యమైనది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.